వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ స్టైల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే ముక్కోటి ఏకాదశి కదండి. ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు అయితే మేమందరం కూడా వైకుంఠ ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా దర్శనం జరిగిందండి. ఆ స్వామిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకుని అందరూ బాగుండాలని కోరుకున్నాను. ఇంక ఈరోజు వీడియో అయితే భోగిపళ్ళు గురించి అండి. భోగిపళ్ళు అసలు ఎలా వచ్చాయి, ఎందుకు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు, ఈ భోగిపళ్ళు అనేవి ఎలా పోయాలి అనేది చెప్తాను. ఈ రేగి పండునే బద్రీఫలం అని కూడా అంటారు. పూర్వం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు ఇద్దరు కూడా బదరికా వనంలో ఘోర తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు నారాయణుడికి ఒక వరం ఇస్తాడనమాట. ఆ వరానికి మెచ్చిన దేవతలందరూ కూడా ఈ నారాయణుడిపై ఈ రేగిపళ్ళతో అభిషేకం అనేది చేస్తారు. ఈ అభిషేకం చేస్తున్నప్పుడు నారాయణుడు ఎంతో సంతోషించి చిన్న పిల్లాడిగా మారిపోయి చాలా సంతోషిస్తాడనమాట ఈ రేగిపళ్ళతో అభిషేకం చేస్తున్నప్పుడు. ఆ సంఘటనకి ప్రతీకగానే పిల్లలకి ఇప్పటికీ కూడా భోగిపళ్ళు అనేది పోయడం జరుగుతుంది. ఈ భోగిపళ్ళు అనేది ఎలా పోస్తారంటే, ముందుగా రేగిపండ్లు, చెరుకు ముక్కలు, అక్షంతలు, నానబెట్టిన శనగలు, పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ రేఖలు ఏవైనా తీసుకోవచ్చు, చామంతులు కానీ, ఇవన్నీ తీసుకుని వీటితో పాటు చిల్లర డబ్బులు కూడా వేస్తారు. 5 రూపాయలు, 11 రూపాయలు, 21 రూపాయలు ఇలా బేసి సంఖ్యలో చిల్లర డబ్బులు అనేవి చూసుకుని ఇవన్నీ కూడా కలిపి పిల్లల తలపై దృష్టి తీసినట్టుగా వారి తల చుట్టూ తిప్పుతూ వారి తల మేంచి వదులుతారనమాట. ఈ విధంగా భోగిపళ్ళు అనేవి పోయాలి. ఈ విధంగా భోగిపళ్ళు పోసేటప్పుడు వాళ్ళ తల మేంచి వదులుతారు కదా ఈ భోగిపళ్ళు అనేవి, అందులో చిల్లర డబ్బులు కూడా వేయాలి అని చెప్పాను కదా. ఆ చిల్లర డబ్బులు కింద పడినప్పుడు శబ్దం అనేది వస్తుంది కదా. ఈ శబ్దం రావడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉంటే వెళ్ళిపోతుందటండి. ఇంట్లో మా అక్క ఉంది, నేను ఇక్కడ ఉండను అని చెప్పి ఆమె కూడా వెళ్ళిపోతుంది అని నేను నా చిన్నప్పుడు విన్నాను. అందుకని నేను కింద భోగిపళ్ళు పోసేటప్పుడు ఏమీ కార్పెట్ లాంటిది అది వేయకుండా ఓన్లీ నేల మీదే ఉంచేస్తానన్నమాట. ఈ భోగిపళ్ళను పిల్లలకు పోయడం వలన వాళ్ళపై ఉన్న చెడు దృష్టి అంతా పోయి పిల్లలు హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా తలపైన ఉన్న బ్రహ్మరంధ్రం అనేది కూడా ప్రేరేపితం అవుతుంది. ఈ భోగిపండ్లను సాయంత్రం 6:30 లోపే పోయాలి. అంటే సూర్యాస్తమయం అయ్యేలోపే భోగిపండ్లు అనేది పిల్లలకి పోయాలి. ఈ భోగిపండ్లను ముందుగా తల్లి పోయచ్చు, లేదా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా పోయచ్చు. ముందుగా ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు మీ ఇంట్లో కృష్ణుడు ఉన్నట్లయితే, కృష్ణుడి విగ్రహం కానీ లేదా ఫోటో అయినా ఉన్నట్లయితే ముందుగా కృష్ణుడికి పోసి పిల్లలకు పోయడం అనేది చాలా మంచిది. ఇంకా పిల్లల తలపై పోసిన ఈ భోగిపళ్ళను ఏం చేయాలి అనేది కూడా ఒక డౌట్ ఉంటుంది కదండి. ఈ భోగిపళ్ళను మనం దిష్టి కోసం పోస్తాం కనుక ఈ భోగిపళ్ళన్నిటినీ కూడా ఎవరు తొక్కకుండా తీసేసి పారే నదిలో వేసేయచ్చు, లేదంటే దూరంగా మొక్కల్లో అయినా వేయచ్చు. చిల్లర డబ్బులను అయితే ఎవరికైనా దానంగా ఇచ్చేయచ్చు. ఇదివరకు అయితే చిల్లర డబ్బులను తీసుకునేవారండి పిల్లలు, ఇప్పుడైతే ఎవరు తీసుకోవట్లేదు కదా, దానంగా ఇచ్చేయచ్చు. ఈ భోగిపళ్ళను పోసేటప్పుడు పిల్లలకి కొత్త బట్టలు వేయాలి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా ఏ రోజైనా భోగిపళ్ళు పోసుకోవచ్చు, భోగి రోజున పోసుకోవచ్చు, లేదంటే ఈ ధనుర్మాసం నెలలో ఏ రోజు పోసినా కూడా పిల్లలకి కొత్త బట్టలు అనేది వేసి భోగిపళ్ళు పోస్తారు. ఆనవాయితీ ఉన్నవారు ఈ భోగిపళ్ళు పోయాలి అని ఏమి లేదండి, ఎవరైనా పోయొచ్చు. ఇది పిల్లల మంచి కోసం పోసేది, వాళ్ళ దృష్టి అనేది పోవడానికి పోసేది కాబట్టి ఎవరైనా పోయొచ్చు. ఈ భోగిపళ్ళు అనేది పిల్లల తలపై అందరూ పోయొచ్చండి, ఆడవారు మగవారు అందరూ కూడా పోయొచ్చు. తల్లి తండ్రి ఇంకా ఆ బాబు కన్నా పెద్ద పిల్లలు, మగవాళ్ళు, మామయ్యలు అందరూ కూడా ఈ భోగిపళ్ళు అనేది పోయొచ్చు. ఇంకా ఇంటికి వచ్చిన పేరెంట్ వాళ్ళు కూడా ఈ భోగిపళ్ళు అనేది పిల్లల తల మీద వేసి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. ఇంకా ఈ భోగిపళ్ళు పోసేటప్పుడు మనం పేరెంటకం పెట్టుకోవాలి అనుకుంటే కనుక మొత్తైదువులకి శనగలు, అరటిపండు, చాక్లెట్ ఇలా ఏదైనా తాంబూలంతో సహా ఇవ్వాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.